వివేక హత్య కేసులో ఎవరు ఉన్నారనేది అప్రూవర్ దస్తగిరి కుండబద్దలు కొట్టారు. హత్య జరగడానికి ముందు ఏం జరిగిందో, తనతో ఎవరు చేయించారో, అప్రూవర్గా మారడానికి కారణాలేంటో చెప్పారు. పులివెందుల అసెంబ్లీకి జై భీమ్ రావు పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను వైకాపా నాయకులు, పోలీసులు ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఈటీవీ ముఖాముఖిలో దస్తగిరి వివరించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జై భీమ్రావు పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు. ఇక్కడ పోటీ చేయడానికి, ప్రచారం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వైకాపా నాయకులతో పాటు పోలీసులు, అధికార యంత్రాంగం కూడా అతనికి క్షేత్రస్థాయిలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దస్తగిరి మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దస్తగిరి, చెప్పండి, మీరు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంది మీ ఎన్నికల ప్రచార సరళి? పోలీస్ వ్యవస్థ కానీ, ఈసీ అధికారులు కానీ వైఎస్ఆర్సీపీ చేతిలోనే ఇంకా ఉంది. నేను ప్రచారం పోవాలన్నా, కనీసం నా వెహికల్ పుల్లింగల్లో తిరగాలన్నా కూడా నాకు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలా దస్తగిరి నువ్వు. అంటే ఆ పర్మిషన్కి పెట్టుకున్నా కూడా దాని ప్రాసెస్ కాని పరిస్థితి. అంటే దానికి అవి తక్కువ ఉన్నాయి, ఇవి తక్కువ ఉన్నాయి అనేది, మళ్ళీ అవి సబ్మిట్ చేసిన తర్వాత ఏవి కూడా సరిపోవడం లేదనేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను ఒకటే క్లియర్గా చెప్తాను అన్న, ఫస్ట్ ప్రజలు గెలిచాలా. కానీ నేను ఈ రోజున ఎందుకు నిలబడినానంటే, ఒక సామాన్యుడు సైతం జగన్మోహన్ రెడ్డి కొట్టచ్చు అనే ఒక మంచి అభిప్రాయంతో నేను ముందుకు రావడం జరిగింది. పులివెందుల నియోజకవర్గం అంటే జగన్మోహన్ రెడ్డికి కంచుకోట. ఇక్కడ వైకాపా నాయకుల కనుసన్నగంలోనే ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతుందని మన గత చరిత్ర కూడా చెప్తుంది. మీకు భయం అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయడం? అంటే భయం ఎందుకు నాకు అర్థం కావడంలే. జగన్మోహన్ రెడ్డి ఒక మనిషే. అంటే వాళ్ళకు డబ్బులు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, మాకేంటి లేవు. అంటే ఒక సామాన్యుడు అంటే ఉన్నోనికి తగలకూడదా? అంటే డబ్బున్నోడే శాశ్వతమా? వాళ్ళ నాయనగారు కావచ్చు, వాళ్ళ అబ్బగారు కావచ్చు, వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళైనప్పుడు అంటే మేము సామాన్యులం ఏమైపోవాలా? అంటే రాజకీయంలోకి ఎవరు రాకూడదా? అంటే వాళ్ళే ఉండాలన్నా ఖచ్చితంగా? అంటే వాళ్ళ చేతనే పరిపాలించబడాలన్నా? మీరంటారు కంచుకోట అని. ఆ కంచుకోటను కూడా బద్దలు కొట్టే టైం దగ్గరలో ఉంది, 13వ తేదీ. చెప్పేటండి అబద్ధాలు. ఎందుకంటే నేను చూసిన జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఏందనేది నాకు తెలుసు. కానీ ఈ 5 ఏళ్ళు అతనికి ఒక ఛాన్స్ ఇచ్చి ఆయనకు ప్రజలందరూ ఆయన బుద్ధిని చూసినారు. ఈరోజు మనందరం రోడ్డు మీద పడిన కారణం ఏంటంటే వైసీపీ. నేను అప్రూవర్గా మారినాను అనేది ఒకటి. ఇప్పుడు నేను అప్రూవర్గా మారకపోయి ఉండింటే, ఒకవేళ వాళ్ళ డబ్బుకు లొంగి ఉండింటే టీడీపీ మీద ఖచ్చితంగా ఆ బుడద రుద్దే వాళ్ళే. మేము తప్పు చేయలే అని చెప్పి వాళ్ళే అంటే అక్కడ బీటెక్ రవి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆదినారాయణ రెడ్డి గారు కానీ అడుగుచ్చి సాక్షులు జరిపినారా? నైట్ వాట్సాప్ చాటింగ్ చేసినారా? ఎవరు? వాళ్ళ ఎన్ని ఆఫ్లో ఉండి వీళ్ళ ఎందుకు ఆన్లో ఉన్నాయి? అంటే సిబిఐ సంస్థనే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థనే ఈ రోజున హంతకులు ఎవరనేది బయట పెట్టింది. ఇంకా విచారం జరుగుతుంది, ఇంకా పోతుంది, ముందుకు పోవాలి. ఇది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, ప్రముఖంగా దస్తగిరి పేరు ప్రస్తావించాడు. హత్య చేసిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతున్నాడు, కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా మా చెల్లెలు మాత్రం అతనితో కుమ్మకాయ చేస్తున్నారు. దస్తగిరి ఇదంతా చేశాడనే విధంగా జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అదే అవినాష్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో ఆరోపణలు చేస్తున్నాడు. మీరు ఎట్లా చూస్తారు వీళ్ళిద్దరి కామెంట్స్? హత్య చేసినోడు బయట తిరుగుతాడంటే నేను గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్తాను. హత్య చేసినోడు బయట తిరుగుతుంటే హత్య చేయించినోడు ఆడ ఉండాలా? తిహార్ జైల్లో ఉండాలా? హత్య చేయించినోడిది తప్ప, హత్య చేసినోడు తప్ప? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయించినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు. జగన్మోహన్ రెడ్డి అప్పటికి తిహార్ జైల్లో ఉండాలి కదా. అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, పోవాల్సింది అతను కాదు, జైలుకు నేను పోవాలనేది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అది ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలను ఆపోజిట్లో పెట్టుకోవాలా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని అంటున్నారు? సునీత వాళ్ళు, దస్తగిరి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఈ 5 ఏళ్ళు మీరు ఏం పీకినారు? అవన్నీ బయట పెట్టుకోకుండా. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఒకవేళ చేయలేదే అనుకుందాంనా, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదే అనుకుందాం. ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ అయిందే కదా, ఆయన ఆజ్ఞ లేని చీమ చిటుక్కు అన్నది కదా ఆంధ్రప్రదేశ్లో. ఆయన విచారణ ఎందుకు సాగనీలే? ఈరోజు అడుక్కునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరగలేని ఆయన నాకు న్యాయము, నాకు తెలంగాణకి అని చెప్పి పాపం ఆమె సునీత మేడం గారు అడుక్కునే పరిస్థితి పడిపోయింది. అంటే ఆ పరిస్థితి, దీన పరిస్థితి జార్చింది ఎవరు? నీకు సంబంధం లేనప్పుడు నువ్వు విచారణ అనేది ఖచ్చితంగా కూడా సాగదీయాలా. నువ్వు దగ్గర కూర్చోవాలా. ఎక్కువ మాట్లాడితే నీ చిన్నాయనకు చావు కారణమైన వాళ్ళను దగ్గరుండి నువ్వు శిక్ష వేయాలా. నువ్వు శిక్ష వేయకోకుండా వాళ్ళని వెనకలు వేసుకొస్తా, వాళ్ళనే పెట్టుకుంటా, నన్ను ఏమైనా జగన్ వెనకలు వేసుకొచ్చినాడా? ఈ పొద్దు నన్ను వెనకలు వేసుకురాలే కాబట్టి బయట తిరుగుతాను అంటున్నాడు. ఈ పొద్దు నేను వాళ్ళ మాటలు నీ కాంప్రమైజ్ అంటే దస్తగిరి మంచోడు, అప్రూవరే బయట తిరుగుతున్నాడు, మిగతా వాళ్ళందరూ లోపలే ఉండాలా, బయటికి రాకూడదు అనేవాడే కదా. ఈ పొద్దు బయటికి వచ్చి నేను తిరుగుతానా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు నోటి నుంచే నా మీద దస్తగిరి బయట తిరుగుతాడని వచ్చినప్పుడు నా మీద ఎంత టార్గెట్ ఉంటుంది అనేది మీరు ఆలోచన చేయాలా. వివేకానందరెడ్డి హత్య చేయించిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని మీరు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అంటే హత్య చేయడానికి ముందు మీరు జగన్మోహన్ రెడ్డితో ఏమైనా మాట్లాడిన సందర్భం ఉందా?
నా జగన్మోహన్ రెడ్డి గారితో నేను డైరెక్ట్గా మాట్లాడలే. ఫోన్లో ఎరగంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆ రోజున జరిగిన సంభాషణలో ఆయన వీళ్ళు ఏదో చెప్తే అట్లా వింటాడు దస్తగిరి, నీకు ఏదంటే చేస్తాంలే అని అన్నాడు. ఆ ఒక్క మాటకే నేను సరేలే అని చెప్పిన. ఆయన మాట్లాడాడు కాబట్టే ముందుకు పోయినా, అలాంటి వీళ్ళని నమ్మను నేను. ఎందుకంటే వీళ్ళ గురించి నాకు తెలుసు. నేను దీని వెనకాల ఎవరుండారో చెప్పండి మళ్ళీ మాట్లాడదాం అనే పాయింట్ మీదనే నేను ఉన్నా. కానీ దాని తర్వాతనే ఆయన చెప్పిన తర్వాతనే ముందుకు పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయననే చెప్పినాడు. ఆయన చెప్పిన తర్వాతనే మేము పోయినాం అందరం కూడా. లేదంటే మాకేం అవసరం, వీళ్ళ మాటలు విని వీళ్ళ పెద్ద ఆయన చంపుకోవాల్సిన అవసరం మాకేముంది? ఆయన ఆజ్ఞ లేనిది మేము పులివెందుల్లో వాళ్ళ ఇంట్లో అంతగా లోపలికి దూరి చంపాల్సిన అవసరం వాళ్ళ ఆజ్ఞ లేనిది ఎవడు చేయలేడు. అందుకే నేను గట్టిగా చెప్తానా, జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగానే జరిగింది ఈ హత్య. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఒక్కరు కూడా నమ్మాల్సిన అవసరం లే. జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నారు అంటే ఇక్కడ ఉండేటువంటి స్థానిక వైకాపా నాయకుల నుంచి కానీ మీ కుటుంబానికి ఏమి ప్రాణాపాయం లేదనుకుంటున్నారా? ఎట్లా అన్నీ తెగించి నిలబడి అన్న, వాస్తవం చెప్పాలంటే వాళ్ళ మీదనే అప్రూవర్గా మారి వాళ్ళ మీదనే పోటీకి పొద్దు నిలబడితే వాళ్ళు సహించరు. వాళ్ళు ఏదో ఒకటి ఎప్పుడేం చేస్తారు. నేను ఒకవేళ వాళ్ళ మీద అబద్ధం చెప్పినాను అనుకో, ఫ్యామిలీ తట్టబుట్ట అంతా సర్దుకొని నేను వేరే రాష్ట్రానికి సంబంధం లేని రాష్ట్రానికి పోయి బతకాలా. కానీ నేను అట్లా చేయలేదే. నువ్వు ఈ పొద్దు మీరు చెప్పింటే నేను చేసిన, దాంతో తప్పేముంది? నేను వాస్తవంగా ఓపెన్గా నేను మాట్లాడుతున్నా. అవినాష్ రెడ్డిని ఓడించడానికి జగన్ చెల్లెలు షర్మిల కూడా రంగంలోకి దిగారు. వీళ్ళిద్దరు కూడా ఇదే వివేక హత్య అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మీరు షర్మిల పోటీ పైన ఏం చెప్తారు? షర్మిలమ్మ గారు కాంగ్రెస్లో చేరినారు, కాంగ్రెస్లో అధ్యక్షురాలుగా ఉన్నారు, మన కడప జిల్లాలో పోటీ చేస్తూ ఉంటారు, కరెక్టే. వివేకానంద రెడ్డి గారి కళ అయితే ఎంపీగా షర్మిలమ్మ గారు ఉండాలనేదే కళ. కానీ ఆ కళను ప్రజలు అర్థం చేసుకుంటే అది మనం చెప్పలేం. ఓటింగ్ విషయంలో మనం చెప్పలేం. ఖచ్చితంగా నేను ఎంపీగా గెలిచాలనేది ఆమె కూడా ఉంది. ఓ పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి తప్పు చేసిన వ్యక్తిగా ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు తప్పు చేసినావా, నీకు ఎందుకు వేయాలా ఓటు అనేది ఇప్పుడు క్వశ్చన్ చేస్తాను. ధైర్యంగా ముందర అడగలేకపోవచ్చు, వాళ్ళ మనసులో అయితే మెదులుతుంటది కదా. అదైతే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అయితే ఎంపీగా గెలిచలేడు. ఇది పులివెందుల నుంచి దస్తగిరి చెప్తున్నటువంటి మనోగతం. వివేకాను హత్య చేయించడం వెనక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా పుష్కలంగా ఉందనేటువంటి ఆరోపణలు కూడా దస్తగిరి చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ప్రజలు కీలక తీర్పు ఇస్తారంటే అభిప్రాయాన్ని దస్తగిరి వ్యక్తం చేస్తున్నాడు. పులివెందుల నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్.